తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్తో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ తదితర అనేక సంక్షేమ పథకాలతో రేవంత్ ప్రభుత్వం దూసుకువెళ్తోంది. తెలంగాణలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణలోని రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. త్వరలోనే రైతు భరోసా పథకం కింద నగదును అన్నదాతల అకౌంట్లలో వేసేందుకు సమాయత్తమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. పెట్టుబడి సాయాన్ని త్వరలో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం 3.5 ఎకరాల భూమి ఉన్న రైతులకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించారు. తాజాగా 4 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని తుమ్మల కీలక ప్రకటన చేశారు. తొలుత ఎకరాకు 7,500 పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఎకరానికి 6,000 చొప్పున అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తుమ్మల స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. అయితే తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.